సర్వేశ్వరుడు ఆయురారోగ్యాల నుంచి పవిత్రాన్ని గ్రహించేయాలనేటటువంటి ఒక ధర్మాన్ని మీ అందరితో తెలియపరవాలనేటటువంటి ఒక లక్షణం. ఆత్మబాంధవులారా, పరమును చేరడానికి కావలసినటువంటి ఒక పరమార్థ ధర్మానికి కావలసినటువంటి ఒక లక్షణం ఎటువంటి విధంగా ఉండాలి కదా అంటే, నేను అనేటటువంటి భావాన్ని వదిలిపెట్టి తానే నా సర్వము అనేటటువంటి తరుణోపాయాన్ని గ్రహింపబడి మానసాన్ని వికసింపజేసి మానవుణ్ణి గూర్చి చింతింపబడేటటువంటి యొక్క ధర్మ లక్షణాన్ని ఎప్పుడు మనం పొందపడతామో అప్పుడు పరమ పూజ్యుని యొక్క చరణారవిందమును నంది పవిత్రాన్ని గ్రహింపగలిగినటువంటి యోగతను కలిగినటువంటి పునీతులమైతాం అనేటటువంటి ధర్మము మనమందరం నేర్పుని ఉండాలి. ఎన్నో తెలుసు, నాకు ఇంకెన్నో తెలుసు, నాకు శాస్త్రము తెలుసు, పురాణము తెలుసు, ఇంకెన్నో తెలుసు అనేటటువంటి యొక్క భ్రమ మన లోపల మనల్ని మించి ఉన్నటువంటి యొక్క విధిగా నుండేటటువంటి యొక్క విధర్మాన్ని మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఈ సర్వము తెలిసిందంతా కూడా సర్వేశ్వరుని యొక్క కృపామృతమే అనేటటువంటి ధర్మము మనము మనమందు నుంటే మనం ఎన్నటికైనా మనలో చెడు అన్నది సంభవింపదు, చెడ్డదానికి స్థానం ఉండదు, మంచి అనే మార్గం మన లోపల ప్రకాశింపబడుతుంది అనేటటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సద్బుద్ధి ప్రతి వారికి ఉండాలి. అందులో మాకు కూడా ఉండాలి. మీకే అని కాకుండా ప్రతి వారికి ఉండాలి. ఆ సద్బుద్ధి అనేటటువంటి ఒక తేజస్సు సంపన్నము ప్రతి వారికి ఉండాలి. శాస్త్ర పురాణాలు తెలిసి ఉన్నా కూడా సద్బుద్ధి లేకుంటే ఆ సర్వేశ్వరుని యొక్క నిత్యానంద స్వరూపం ఎటువంటిది, ఆ సర్వకాల సర్వావస్థల్లో ఉండబడేటటువంటి సత్తేజ సంపన్నమైనటువంటి యొక్క కాంతి ఎలా విరాజిల్లుతుంది అనేటటువంటి ఎరికను గోచరించలేనటువంటి వాడికి మానవ జన్మతో కూడుకున్నటువంటి ఒక మార్గదర్శనానికి ఆధార్శకుడు కాడని, ఆత్మజ్ఞానాన్ని పొంది పరమాత్మ దర్శనాన్ని తన హృదయానందంలో పొందేటటువంటి ఒక యోగాన్ని కలుగజేసుకునేటటువంటి పుణితాన్ని సంపాదించుకోవాలని మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తాను. ఎందుకంటే ఆ పుణ్యం మనం సంపాదించుకోలేదనుకోండి, నాకు తెలుసని ఇలా ఎన్ని కాలాలన్నా పొగుడుతూ ఉంటున్నామే తప్ప చివరి దిశ వచ్చేవరకల్లా తెలిసింది ఏమిటి అంటే జీవో మాత్రమే. ఏమి తెలియలే మనకి, ఇంకా తెలుసుకోవాలనేటటువంటి తపన మనందరికి ఉండాలని మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఎంత చిన్నవాడి జ్ఞానం చెప్పినా అందులో ఏదో గోప్యం ఉంది అనేటటువంటి ధర్మాన్ని గ్రహించాలనేటటువంటి మన విశిక్షణ యోగం ద్వారా నేర్పొందే ప్రయత్నం చేసి ఆ విన్నపాన్ని ఆలకించి మనలో అజ్ఞానమైనటువంటి యొక్క విషయవాసన ఏదైతే మనలో చొరబడి ఉందో దాన్ని పొడగొట్టుకోవాలనేటటువంటి ధర్మాన్ని మనమందరం గ్రహించాలనేటటువంటి ధర్మ లక్షణాన్ని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కోరుకుంటుండ్రో లేదో ఒకసారి చేయలేబట్టండి చూద్దాం. నేను కోరుకుంటుండ్రా లేదా అన్నది నేను నీకు ప్రమాణం చేయిస్తలేదు. అటువంటి ధర్మాన్ని మీరు కోరుకుంటుండ్రా? ఆ ధర్మరక్షణ కోసమై మనం ఎన్ని కాలాలు సేవ చేస్తున్నాం. పుణ్యమూర్తులారా, 7.5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు నేను ఆధ్యాత్మికలో సేవకెళ్ళాను. నా వయసు 7.5 సంవత్సరాలు. ఇప్పుడు 68 సంవత్సరాలు. మరి నేను సన్యాసం తీసుకోలే. ఇప్పటికి కూడా అనేక ధర్మ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాను. కానీ చేసుడు నాది కాదు, సేవ అనుకుంటున్నాను. నేను మీ అందరి సేవ చేయాలనేటటువంటి తపన నా లోపల ఉంది. నిత్యము మీ అందరు సేవ చేయాలనేటటువంటి ఆలోచన నాకుండే యోచన అంతా కూడా అటువంటి ధర్మమే తప్ప ఇంకొకటి లేదు. నా దగ్గరకు వచ్చిన ప్రతి వాడికి భగవన్నామాన్ని స్మరణ చేయి నాయనా, నీ అజ్ఞానమును దూరం చేసుకోనానా, నీ జ్ఞానమును తేలికపరుచుకో. ఆ సముద్రం మీద వేసిన నావ ఏ విధంగా తేలపడుతుందో నీలో అంతర్యామి కూడా అటువంటి తేలికపడేటటువంటి యోగాన్ని సంపాదించునానా అంటాను నేను. మన ఉదయం లేచి మనం ఏమంటాం? మన పురాణం చెప్తున్నది, మన శాస్త్రం చెప్తున్నది. ఏమంటున్నారు కదంటే మన బిడ్డలందరూ కూడా, నానా పొద్దున లేచి
ధర్మం కోసమైనటువంటి ఒక దైవాన్ని చింతించేటటువంటి యోగాన్ని పొంది వారి స్మరణ చేసుకుంటూ నిత్య కృత్యాన్ని చేసుకునేదానికి వెళ్ళునానా అన్నారు. ఆ నిత్య కృత్యంలో చేస్తున్నటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో నువ్వొక్కడవే అనుభవింపడం కాకుండా నీ ముందు అయినటువంటి యొక్క దారిద్ర్యంతో జీవిస్తూ తన కృషి చేసినా కూడా కుశలాన్ని పొందలేనటువంటి జీవితాని కోసమయ్యి నీ నుండి సహకరించేవేనా అన్నారు. ఎవరికి? నీ సంపాదన నుండి 90 పైసలు నువ్వు తింటే 1 పైస దాన ధర్మం చేయి. ఆ పరమేశ్వరుడిచ్చిన శక్తిని ఉపయోగించుకుంటున్నావు కదా, ఆ పరమ పూజ్యుడిచ్చినటువంటి యొక్క పరమ పూజ్యత్వాన్ని ఉపయోగించుకున్నావు కదా, దాని నుండి నువ్వు సంపాదించింది 1 రూపాయి దాన ధర్మం చేయి. ఇలాంటి దైవ కార్యక్రమాలకు చేయడానికి సేవ చేయి. చాలా మంది పొగుడుతున్నారు, వారి పేరేంటో నాకు తెలియదు, నేనేం చదువుకోలేదు, అందరు చదువుకున్నాడని ఇదంతా పెద్ద పేపర్ ఇస్తారు, నాకు అక్షరాలు కూడా తెలియదు. నాకు ఆత్మబాంధవులైనటువంటి పుణ్యమూర్తులు ఈ కార్యక్రమం చేసినామని చాలా మంది చాలా మహారాజులందరూ చెప్తున్నారు. కానీ చేసింది చేసినా అని చెప్పకుండా సేవ చేసేటటువంటి భాగ్యం కావాలి నాకు. నాకేం కావాలి? దానం చేసింది, దానం నేను చేసిన అనేటటువంటి ధర్మం చెప్పేవాడి యొక్క ధర్మం కాదని నేను చెప్తున్నాను. దానం చేయి, నిన్ను మర్చిపోయి దానం చేయి. దానం నేను చేసిన అని ఎదుట వాడికి చెప్పకుండా దానం చేయి. ఎప్పుడు చేసినా కూడా అటువంటి ధర్మాన్ని కాపాడు. మనమందరం కూడా హిందువులము అని చెప్పుకుంటున్నామే. హిందూ ధర్మంలో ఉండేటటువంటి లక్షణానికి మనం ఏ చెయ్యి జాపామో ఒక్కసారి మీకు లేపండి. హిందూ ధర్మం కోసం ఏ చెయ్యినైతే మనం లేపాలో ఆ చెయ్యి పైకి లేపండి, తిరిగి వెనుకకు రానివ్వకండి. ఆ త్యాగాని కోసమై మీ బలాన్ని చూపించండి, మీ భక్తిని ఉపయోగించండి, మీ మార్గదర్శనాన్ని ఆ మార్గంగా నడిపించేటటువంటి యోగాని కోసమై త్యాగం చెయ్యండి అని అడుగుతున్నాను. చేస్తున్నామా మనం ఎప్పుడన్నా? అటువంటి ధర్మం ఎక్కడన్నా మనవాడైనటువంటి వాడు ఏదైనా లోపి అయి తన దాసోహంతో కింద పడిపోతే కాళ్ళతో తన్నుకుంటూ పోతున్నామే, కానీ అతడు మనలో ఉండేటటువంటి చైతన్య స్వరూపుడని చెయ్యి వట్టి మీదికి లేపి మన ప్రాణాన్ని తనకు ప్రాణంగా చూపించి కాపాడగలిగేటటువంటి యోగత మన దగ్గర ఎక్కడికి పోయింది అని అడుగుతున్నాను. ఈ మూర్ఖ బుద్ధేనా మనం నేర్చుకుంటుంది అని అడుగుతున్నాను. మన సాటి వాడికి సహకరించేటటువంటి ధైర్యం కావాలి, మన సాటి వాడికి సేవ చేయాలి. కానీ వాడికి పెట్టుబోతలు పెట్టకున్నా సరే వాడి పట్ల చెడు అనేటటువంటి సంభవాన్ని ఉపయోగింపకూడదు, వాడికి ఇతరుల వంచన చేయకూడదు. ఇటువంటి ధర్మాన్ని కాపాడుకునేటటువంటి లక్షణము మన సనాతన ధర్మంలో మన పెద్దలందరూ నిర్ణయం చేసినటువంటి యోగత మనకు అందించిపోయినారు. మనం మన పిల్లలకు కూడా అందించగలిగేటటువంటి యోగం మనం పొందాలని మీ అందరిని అడుగుతున్నాను. చేద్దామంటారా? ఏమో, మనకు ప్రాణం ఉంటే కదా, ఉందా? మనలో ప్రాణం అనేటటువంటిది ఉందా అని అడుగుతున్నాను నేను. అది ప్రాణం కావాలి, చెయ్యాలి అనేటటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి వాళ్ళం చేయి వేస్తే ఎంత పెద్ద కార్యక్రమం అవుతుంది మీరు చెప్పండి. 1,00,000 దీపారాధన అంటే 3 రోజులు చేస్తున్నామే. షాద్నగర్ గ్రామంలో 1,00,000 దీపారాధన 3 సార్లు చేయొచ్చు. ఇంత గొప్ప శక్తి ఉన్న ఆస్థానం ఇది. మరి 3 రోజులు పట్టింది మనకి 1,00,000 దీపారాధన చేయడానికి. వెంకటస్వామి ఒక్కరోజు చేసినాడు 1,00,000 దీపారాధన. అట్లా 41 రోజు బాసర సరస్వతి దగ్గర నూనె ఎవరు తెచ్చిండో నాకు తెలియదు, దీపాలు ఎవరు చేసిండో నాకు తెలియదు. ఈ ఒత్తులు కాదండి, పిండితో తయారు చేసిన జ్యోతులు పెడతారు అక్కడ 1,00,000 దీపారాధనకు. ఇలాంటి 1,00,000 దీపారాధనలు ఎన్ని అవుతున్నాయో నాకు తెలియదు. నేను కూర్చున్న తాన్నే కూర్చుంటాను. మనం అనుకుంటే కాదా ఈ 3 రోజులు అవసరమా మనకు? 1 రోజులో చెయ్యలేమా? ఆ ఐక్యత మనకు రాదా? మనలో లేదా అటువంటి ఐక్యత? మనం ఎందుకు ఉపయోగించకూడదని మీ అందరిని అడుగుతున్నాను. మళ్ళీ ఈసారి కార్యక్రమానికి వస్తే 1 రోజే 1,00,000 దీపారాధన, మిగతా రోజుల కార్యక్రమాలు చేయాలని మీ అందరిని అంటారు.
లేదంటారా? షాద్ నగర్ లో జోల కట్టుకొని నేను తిరుగుతాను. ఎంత నూనె కావాలనో, ఎన్ని దీపాలు కావాలనో, ఎందరు అమ్మాలు వచ్చి దీపారాధన చేస్తారో మీరు చూడండి ఒక్కసారి. ఆత్మ బాంధవులారా, ఆ ఐక్యతనే మనకు లేకపోవడం వల్లనే హిందువులు అనేటటువంటి వారు ఇకేమిటికి పనికిరాననేటటువంటి యొక్క ధర్మాన్ని వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు. వారిని నింద చేయడం లేదు. అటువంటి అనాలోచన సంభవం అయిపోయి మనమందరం కూడా ఏమిటికి పనికిరాని వాళ్ళలాగా మారిపోయేటటువంటి యోచన మన లోపల కలుగుతున్నటువంటి విధి. ఆత్మ బాంధవులారా, నేను దాసకోటి దాసులకు దాసిని మాత్రమే. నేను ఇటువంటి గొప్పవాడిని అయితే కాదు. నా గురుదేవులైనటువంటి మదనానంద సరస్వతి యొక్క చరణారవిందములకు నమస్కరిస్తూ, హంపి విద్యారణ్య భారతీ స్వామివారి చరణారవిందములకు నమస్కరిస్తూ, నాకు మొదట్లో చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో రామానంద యోగి వారి దగ్గర 12 సంవత్సరాలు సేవ చేశాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా నాతో ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి ఆషాఢ ఏకాదశి నుండి కార్తీక ఏకాదశి లోపల రామనామం 100,000,000 నామం చేస్తారు. 100,000,000 నామం చేస్తారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని 100,000,000 నామం చేస్తారు. కార్తీక పున్నం రోజు వరకు 100,000,000 యాగ సమాప్తి యాగం చేస్తారు. మరి ఎక్కడ చేస్తారు? ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? మీరందరు కాదా? అది నేనేనా? మీ అందరే. ఆ అందరం కూడా మేము అనేటటువంటి ధర్మంలో ఉన్నటువంటి లక్షణాన్ని ఉపయోగించి హిందూ ధర్మాన్ని ఉద్ధరించి హిందుత్వ సనాతన ధర్మం ఏదైతే చెప్పుకొని తిరుగుతున్నామో ఆ సత్తును మనం ఉపయోగించుకొని సర్వేశ్వరుని చింతలోనికి ప్రవేశించాలనేటటువంటి ప్రతి అడుగు ఇటువంటి కార్యక్రమంలో మనం అందరం వెయ్యాలని, పెట్టుబోతలు పెట్టకపోయినా పర్వాలేదు, సేవలో మనం అందరం ఉందామనేటటువంటి ధర్మం. ఒక్కరిద్దరే పెట్టగలుగుతారు ఈ కార్యక్రమానికి, నలుగురు అవసరం లేదు. ఏమడుగుతున్నాను? అందరం రావాలని ఉందా? షాద్ నగర్ చుట్టుముట్టున్నటువంటి వారు, షాద్ నగర్ ఒక కాలంలో నేను 30 సంవత్సరాల క్రితం వచ్చాను. అటువంటి విధంగా ఎంతమందో శిష్యుల కోసం వస్తాను ఇక్కడికి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. షాద్ నగర్ కానీ, మహబూబ్ నగర్ కానీ, ఇలాంటి అన్ని ఏరియాల్లో వస్తాను నేను. కానీ నాకు ఒక్క దగ్గరనే ఆశ్రమం అనేటటువంటిది కాదు. అటు కర్ణాటకలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. వారి యొక్క సామాన్య జీవితానిగా నేను మీ అందరి మధ్యలో తిరుగుతూ ఉంటాను. నేను గొప్ప స్వామిని అని చెప్పని వీళ్ళందరూ బాగా స్వామి స్వామి అని చెప్తూ ఉంటారు. నేను చిన్న పిల్లగాన్ని, మీ దాసకోటి దాసులకు దాసుని అనుకుంటాను. నేను గొప్పవాణ్ణి అనుకోను. నా తాను ఆర్థికమేముండదు, సంపదలేముండవు. నేను సంకల్పం చేసుకున్న నాడు ఏమైనా చేస్తాను. సంకల్పం చేసిన రోజు కార్యక్రమం. అన్నట్టు మొన్న శ్రావణ మాసంలో 1,000,000 జిల్లెడు పువ్వులు, ఒక జిల్లెడు పువ్వు తెంపినప్పటి నుండి ఆంజనేయ ఇదన్న మహా అని తెంపే మొదలుకొని హనుమంతుని క్షేత్రం ఆశ్రమంకి వచ్చే వరకు నామాన్ని మానకూడదు అని చెప్పి నామం స్మరణ చేయించాను. మీతోనే, నేనుగా. బంధువులారా, ఇటువంటి బంధవిముక్తిని పొందేటటువంటి భాగ్యానికి ఉదయం లేచి మనం 4 గంటలకు లేచే బదులుగా మనం ఎప్పుడు లేస్తున్నామో తెలుసా? ఇంకా డ్యూటీకి పోయే 10 నిమిషాలు అర్ధగంట ముందో లేచి ఇక స్నానానికి పోయి సబ్బుదే లేకుంటే ఇంకేమన్నదా, టిఫిన్ తయారైందా, పోయేటప్పుడు లాస్ట్కు వాళ్ళని ఇంట్లో వాళ్ళని తిట్టిపోతున్నాం. ఈ బుద్ధి మంచిది కాదు. ఉదయం 5 గంటలకే అందరం లేవాలని మీ అందరిని అడుగుతున్నాం. 6 గంటల లోపల పూజ విధానం అయిపోవాలి. ఇంట్లో పెట్టుకున్న పటం కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని కానీ ఇటువంటివి కాకుండా మన తల్లిదండ్రులు కనిపిస్తే వాళ్ళకి నమస్కారం చేయాలి. అన్నిటికంటే మొట్టమొదలు పడగలకెళ్ళి లేవంగానే అమ్మా నాన్న కనిపిస్తే వాళ్ళ కాళ్ళు మొక్కాలి. మన సనాతన ధర్మ విధానం ఇది. మన పెద్దలు చెప్పినటువంటి ఒక మార్గదర్శనం ఇది. మనకంటే పెద్దవాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తే నమస్కారం నాయన అనాలి. అన్నా నమస్కారమే అనాలి.
ఆ ధర్మాన్ని మనం కాపాడదామా వద్దా? ఆత్మ బాంధవులారా, ఇటువంటి ధర్మాన్ని మనమందరం కూడా కోడళ్ళైనటువంటి వారు అత్తకు అనుగ్రహ సేవ చేసుకోండి, ఆ భాగ్యం మీరందరూ పొందుతారు. కొడుకులైనటువంటి వారు తల్లిదండ్రులకు సేవ చేయండి, ధన్య జీవితాన్ని పొందుతారు, వారి ఆశీస్సులు అందుతాయి, ఆశీర్వచనం దొరుకుతారు మీ అందరికీ. పవిత్ర హృదయుడు సమయం సాగింది, మాతృమూర్తులకు ఇబ్బంది కలిగించిందేమో అనుకుంటున్నాను నేను. తల్లులందరూ ఆశీర్వచనం చేస్తే మా తల్లి ఇచ్చినటువంటి భాగ్యం ఏదైతే ఉందో అది ఉక్కు శరీరం అవుతుంది అని నేను అనుకుంటాను. అమ్మలందరూ ఆశీర్వచనం చేస్తే మరి నేనటువంటి దానికోసం కాకుండా మీ దాసిగా ఉండేటటువంటి ధర్మాన్ని కాపాడి ఆ లంకలో ఉన్న సీతమ్మ హనుమంతునికి ఏ విధంగా ప్రసాదం ఇచ్చి గణుణ్ణి చేసిందో అటువంటి విధంగా నా తల్లులందరూ కూడా పవిత్రమైన మనసుతో ఆశీర్వచనం చేసి చాలు. పండో ఫలమో వద్దు నాకు, కానీ పవిత్రమైన మనసుతో ఆశీర్వచనం చేయండి, అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఆత్మ బాంధవులారా, ఇక సమయం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మాతృమూర్తులకు చాలా ఇబ్బందిని కల్పించారు. చాలా సమయం నేను వచ్చి చాలా సమయం అయింది. అటువంటిది కాకుండా తొందరగా ఇంకేమన్నా కృత్యం చేసుకుంటే దీపారాధన అయినాక కోలాటం కానీ భజన కీర్తన కానీ మరి ఇంకేమన్నా నామ సంకీర్తన కానీ చేసుకునాలని మీ అందరినీ కోరుకుంటూ మరి నా వాణికి విరాహం ఇస్తూ దీపారాధన చెయ్యాలని కార్యకర్తలకు అందరికి అడుగుతున్నా. పూజ్యపాద శ్రీ శ్రీ రాజయోగి వెంకటస్వాముల వారికి ధన్యవాదములు. ఒకసారి జోరుగా చప్పట్లు కొట్టండి, ఆనందంగా. ఆత్మజ్యోతి వెలిగించుకోండి, అజ్ఞానాన్ని దూరం చేసుకోండి, అహింసా జ్యోతిని కూడా వెలిగించుకోండి అని చెప్పి వారి యొక్క ఉపదేశము. ఆ తర్వాత స్వామీజీ వారు వారి ఆసనముల వారు ఆసీనులు కావలసిందిగా మనవి. ఆ తర్వాత ఆనందాచార్యులు ఉత్తరాది పీఠ అధికారులు, వారు రాఘవేంద్ర స్వామి మఠ సంస్థాపకులు అయినటువంటి ఆ సుమసేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది పాలమూరు జిల్లాలో నిష్ఠాగరిష్ఠులుగా ఉండి ఆ ఆశ్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు, ఆ యొక్క గుడిని. వారికి మా శ్రీనివాసన్న గారు దంపతులు, తర్వాత